బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు జనవరి 29న మలి విడత ప్లాట్ల కేటాయింపు జరగనుంది. సీడ్ యాక్సెస్ రోడ్డు నిర్మాణం కోసం భూములు ఇచ్చిన రైతులకు ఈ లాటరీ విధానం ద్వారా ప్లాట్లు కేటాయించనున్నారు. పూర్తి పారదర్శకంగా ఈ లాటరీ పద్ధతిలో ఈ ప్రక్రియను చేపట్టనున్నారు. అయితే ముందుగా ఈ నెల 28న లాటరీ నిర్వహించాలని ప్రణాళిక ఉండగా దానిని సిఆర్డీఏ అధికారులు 29వ తేదీకి వాయిదా వేశారు. ఇక సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతి నగరానికి ముఖ్యమైన కనెక్టివిటీ ప్రాజెక్ట్. ఈ రోడ్ నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వాలని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇటీవల జనవరి 23న రైతులకు లాటరీ ద్వారా భూములు కేటాయించింది. గతంలో భూ సమీకరణలో ఉన్న ప్రాంతాల్లో భూములు ఇచ్చిన రైతుల్లో కొందరు తమకు వేరే చోట భూములు ఇవ్వాలని కోరారు. దీంతో ఈ లాటరీ ప్రక్రియను అనుసరించడంతో పలువురు రైతులు అభ్యంతరాలు తెలిపారు. అయితే వాటిని కూడా పరిగణలోకి తీసుకున్న సిఆర్డీఏ అధికారులు ఈ నెల 29న మరోసారి పూర్తి స్థాయిలో ఈ లాటరీ ద్వారా తుది విడతలో ప్లాట్లను కేటాయిస్తామని తెలిపారు. ప్లాట్ల కేటాయింపుపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గా ప్రసాద్ అందిస్తారు. రైట్ మహిజా, రిటర్నబుల్ ఫ్లాట్లకు సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగుతుంది. రిటర్నబుల్ ఫ్లాట్స్ అంటే ఎవరైతే ఫేజ్ 1లో అమరావతి నిర్మాణం కోసం భూములు ఇచ్చారో వాళ్ళకి సంబంధించి ప్రభుత్వం కొంత మొత్తంలో కొంత ల్యాండ్ని తిరిగిస్తుంది. దాంట్లో కమర్షియల్ ల్యాండ్ ఉంటుంది, అదేవిధంగా ఇల్లు కట్టుకునే ల్యాండ్ కూడా ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ప్రక్రియ చాలా రోజులు కొనసాగుతుంది. 2019కి ముందు కొనసాగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కూడా ముమ్మరంగా ఈ రిటర్నబుల్ ఫ్లాట్ సంబంధించిన ప్రక్రియ కొనసాగుతుంది. తాజాగా ఈ రోజు మంత్రి నారాయణ సిఆర్డీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇదే అంశంపై మంత్రులతో సమీక్షించి ఈ నెల 29న మరోసారి ఏవైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ప్రక్రియ ఈ లాటరీ విధానంలో చేపట్టబోతున్నారు. అయితే ఇప్పటి వరకు 29,348 మంది రైతులకైతే 69,566 ఫ్లాట్లను అయితే సిఆర్డీఏ కేటాయించడం జరిగింది. ఈ ప్రక్రియ అంతా కూడా ఆన్లైన్ ర్యాండింగ్ విధానం, అంటే ఈ లాటరీ విధానంలోనే అధికారులు కేటాయిస్తూ వస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పుడు కొత్తగా విధానం తేవడం లేదు. అయితే మొన్న 23 తేదీన కేటాయించిన ఫ్లాట్లకు సంబంధించి కొంత మొత్తంలో 15 మంది రైతులు అయితే కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. గతంలో వాళ్ళకి ఇచ్చిన ఫ్లాట్లను వాళ్ళు వద్దనుకుని వేరే ప్లేస్ లో కావాలంటూ మళ్ళీ రెండోసారి వాళ్ళు ఆ లాటరీ విధానంలో పాల్గొనడంతో మళ్ళీ కూడా వేరే ప్లేసుల్లో రావడంతో వాళ్ళు కొంత అసహనం వ్యక్తం చేశారు. దీనికి సిఆర్డీ అధికారులు పూర్తి స్థాయిలో మరోసారి లాటరీ విధానంలో పాల్గొనడం కూడా చెప్పడంతో ఈసారి 29న జరగబోయే లాటరీ విధానంలో ఆ 15 మంది రైతులతో పాటు ఎవరైతే సీడ్ యాక్సెస్ రోడ్డు అమరావతికి రాజమార్గంగా భావిస్తున్నారో, ఎవరైతే ఆ భూములు ఇచ్చారో ఆ రోడ్డుకు సంబంధించి ఆ ప్రాంతంలో రైతులందరూ కూడా ఈసారి 29న ఈ రిటర్నబుల్ ఫ్లాట్స్ ఇచ్చేందుకు సిఆర్డీఏ అధికారులు అయితే కసరత్తు చేస్తున్నారు. దానికి సంబంధించి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మళ్ళీ రైతుల నుంచి ఏ విధంగా డీల్ చేయాలనే విషయం గురించి కూడా ఈ రోజు మంత్రి నారాయణ సిఆర్డీఏ అధికారులు సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయిలో వాళ్ళకి చెప్పడం జరిగింది. ఏమన్నా అభ్యంతరాలు తెలపడం జరిగిందా? అంటే వారికి కావాల్సిన దగ్గర రాకపోవచ్చు లాటరీ అంటే, సో దాని పట్ల ఏ విధంగా ఉంది సమాచారం? రైట్ మహిజా, అంటే ఇది ఈ లాటరీ విధానం అవడం వల్ల ఎవరికి కావాల్సిన చోట అక్కడ ఫ్లాట్ ఖచ్చితంగా ఇవ్వడం జరగదు. తొలి నుంచి కూడా ఇదే విధానం కొనసాగుతుంది. లాటరీలో వాళ్ళకి ఏ ప్లేస్ లో ల్యాండ్ వస్తే అదే ప్లేస్ లో ల్యాండ్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు వచ్చిన ల్యాండ్ వాళ్ళకి నచ్చకపోతే, రైతుకు ఇన్ కేస్ నచ్చలేదంటే, అంటే వాస్తు పరంగా కానీ లేదంటే దూరమైన పరిస్థితుల్లో వాళ్ళకి నచ్చకపోతే మళ్ళీ సిఆర్డీఏకు వాళ్ళు వచ్చి చెప్పొచ్చు. అలాంటప్పుడు మరోసారి ల్యాండ్ ఇది ఏదైతే దీనికి సంబంధించి ఈ లాటరీని తీస్తారో అలాంటప్పుడు ఇంకోసారి పాల్గొనవచ్చు. ఈ విధంగా రైతులు ఇప్పటికీ చాలా మంది 2 సార్లు 3 సార్లు 4 సార్లు కూడా ఈ లాటరీలో పాల్గొనే రైతులు కూడా ఉన్నారు. సో ఈసారి కూడా అదే జరగవచ్చు. ఇన్ కేస్ అంటే ప్రతిసారి అదే ప్రాబ్లం కంటిన్యూ అవ్వదు. ఇన్ కేస్ ఎవరికైనా నచ్చకపోతే ఫ్లాట్ ను మార్చుకునేందుకు కూడా అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. కాకపోతే ఎవరికి నచ్చిన ప్లేస్ లో అక్కడ ల్యాండ్ ఇవ్వడం కుదరదు. ఎందుకంటే ఈ లాటరీ విధానం వల్ల ర్యాండమ్ గా ఎక్కడైతే ప్లేస్ వస్తుందో ఆ ప్లేస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీనికి ఎవరు ఎక్కువ కాదని కూడా ఆ సిఆర్డీ అధికారులు చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. మహేష్. రైట్ ప్రసాద్, థ్యాంక్ యూ. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.